కుప్పంలో ఈ మధ్య వరుస పెట్టి కొన్ని దారుణమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న చూసాం. 80,000 అప్పు తీర్చలేదని ఒక మహిళను వాళ్ళ కొడుకు ముందే కట్టేసి 25 సంవత్సరాలు ఒక మహిళను ఎంత అమానవీయము. సరే, ప్రభుత్వం స్పందించి చంద్రబాబు గారు 5 లక్షల రూపాయలు ఆమెకి ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయమని స్పందించిన అప్పటికే అది చాలా పెద్ద వైరల్ అయిపోయింది. అమానవీయం లేండి. తాజాగా మానవ హక్కుల కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వానికి 2 వారాల్లో వివరణ కావాలి అని. ఆ అంశం ఇంకా పెద్ద చర్చనీయాంశం అవుతూ ఉండగానే కుప్పంలో మరో తెలుగుదేశం పార్టీ నేత ఆ తెలుగుదేశం పార్టీ వర్కర్ మీదనే హత్యాయత్నం చేశారు అని ఆ ఎపిసోడ్ అంతా పోలీస్ స్టేషను, దాని ముందు ధర్నాకు, నిరసన దీక్షలకు, రోడ్డు మీద కొట్లాడుకోవడాలు ఓ పెద్ద రచ్చరచ్చ అయింది. ఈ మొత్తం వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం ఎపిసోడ్ని దాదాపు దేశంలోని అన్ని మీడియా సంస్థలను ట్యాగ్ చేసుకుంటూ ఇంగ్లీష్లో ఒక ట్వీట్ చేశారు. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, శిల్ప అనే ఒక వికలాంగురాలు టీడీపీ కార్యకర్త, ఆమె మీద టీడీపీ నేత సుబ్రహ్మణ్యమే హత్యాయత్నం చేశారు, దారుణంగా కొట్టారు. ఆమెకు సంబంధించిన స్థలంలో వీళ్ళు గోడ కడుతున్నారని, వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసి అందరినీ కొట్టారు అని తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద కూర్చొని చాలా పెద్ద ఇష్యూ. వైసీపీ ఏం రాసుకుంటూ వచ్చారు, ఇన్ ఏ డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ ఫ్రమ్ కుప్పం, ద కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంటెడ్ బై చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, టీడీపీ వర్కర్స్ అలిజిడ్లీ అటెంప్టెడ్ టు మర్డర్ ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉమెన్, అంటే వికలాంగురాలు, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉమెన్ నేమ్డ్ శిల్ప. అకార్డింగ్ టు ద విక్టిమ్స్ ఫ్యామిలీ, టీడీపీ లీడర్ సుబ్రహ్మణ్యం అండ్ అదర్స్ అటాక్డ్ దెమ్, టైయింగ్ దేర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ అసాల్టింగ్, చేతులు కాళ్ళు కట్టేసి కొట్టారట. ద వైలెన్స్ అక్కర్డ్ వెన్ శిల్పాస్ ఫ్యామిలీ ట్రై టు స్టాప్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ వాల్ ఆన్ దేర్ ల్యాండ్. వాళ్ళ స్థలంలో అక్రమంగా కడుతున్న గోడను ఆపే ప్రయత్నం చేస్తే ఇదే టీడీపీ నేత చేతులు కాళ్ళు కట్టేసి ఉతికేశారట. ఐరానికలీ, శిల్పాస్ herself is a TDP supporter and yet her family has faced such inhuman treatment. Despite approaching the police, no action has been taken so far. The victims have appealed to the chief minister to intervene and ensure justice అని చెప్పి వాళ్ళు అయితే పెట్టారు. వీళ్ళు షేర్ చేసినటువంటి వీడియో వైసీపీ ట్విట్టర్లో. ಪೊಲೀಸರು ಫೋನ್ ಮಾಡು, ಕಟ್ಲಿ ಕಟ್ತಾರೆ. ನಮ್ಮ ಅಪ್ಪನ ಸೂಳಿ ಕೊಟ್ಟಿದ್ರ ಕಟ್ಲೆ ನಿಮ್ ಸುಳಿಗ್ಲ ಹೋಗ, ನಿಮ್ಮ ಅಮ್ಮನಿಗೆ ನೋಡ ಸುಳಿಗ್ಲ ಹೋಗಲೇ. మొత్తం పెద్ద ఇష్యూనే అయింది. మొత్తానికి అయితే కానీ చాలా పెద్ద ఇష్యూనే అయింది. వాళ్ళ మీద కేసులు పెట్టాలని వీళ్ళు పెట్టట్లేదని పోలీసు, మీరు అరిసి ఉపయోగం లేదని పోలీసు ఆయన అంటున్నారు. సో వరుస పెట్టి మొత్తానికైతే
కుప్పంలో మహిళల మీద దాడులు దౌర్జన్యాలు కంటిన్యూస్గా ఏదో ఒక వీడియో బయటకు వస్తూనే ఉంది.